చెప్పండి సిసిఐ వాళ్ళకి ఇది పద్ధతి కాదు అని అక్కడ కొంతమంది చెప్పారు. దాంతో పాటు ఇక్కడికి వస్తుంటే మరి మిత్రులు మా రామన్న గారు కానీ అనిల్ గారు కానీ లక్ష్మక్క కానీ ఇంకా మిగతా మన గౌరవనీయులైన సహచరులు కానీ 4-5 విషయాలు చెప్పినారు. వాళ్ళు ఒకటి మీరందరూ ఇప్పుడే చెప్పిన మాట, మాయిశ్చర్ శాతం ఎక్కువ ఉంది అంటున్నారు. ఎందుకైంది మాయిశ్చర్ శాతం ఎక్కువ? ఈ సంవత్సరం వర్షం ఎక్కువైంది. అంతేగా తెలివనోడు ఎవడున్నాడు ఇక్కడ? వర్షాలు ఎక్కువ ఉంటాయి. ఆదిలాబాద్ అంటేనే నల్లరేగడి నీళ్ళలు, మరి నల్లరేగడి నీళ్ళల్లో నీళ్లు కూడా ఎక్కువ గుంజుతుంది. దాంతో పాటు సహజంగానే ఇవాళ చలి ఎక్కువ ఉన్నది. మరి చలి ఎక్కువ ఉన్నప్పుడు చలికాలంలో మాయిశ్చర్ ఎక్కువ ఉండదా? గంతమందం కామన్ సెన్స్ కూడా లేదా? అంటే ఎంత అన్యాయం అంటే ఇవాళ ఇప్పుడే రామన్న గారు చెప్తున్నారు, మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే అధికారులు ఇదే సిసిఐ, కానీ ఆ రోజు 20% ఉన్నా 22% తేమ ఉన్నా ఆ రోజు కొనిపించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. నడిపెట్టడానికి తెలివి ఉంటే, నడిపెట్టడానికి రైతు మీద ప్రేమ ఉంటే, నడిపెట్టోడు రైతు బిడ్డ అయితే బరాబర్ రైతులకు న్యాయం జరుగుతుంది. కానీ ఇవాళ ఎట్లున్నది పరిస్థితి ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక దిక్కేమో మాయిశ్చర్ అని కట్టింగ్ పెట్టుడు, అట్లా రైతుల పుట్టగొట్టుడు. ఇంకో దిక్కు ఇంకా ఘోరం, ఇవాళ రైతులు చచ్చిపోతుంటే కూడా ఒకటే రోజు 2 పత్తి రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నిన్నగాక మొన్న ఒక రైతు ఇక్కడనే పక్కనే కుమ్మరి ప్రేమేందర్ అని రుయ్యాడి, ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టించుకున్నోడు లేడు, అడిగినోడు లేడు. అట్లాగే సంవత్సరంలో మనం ఉన్నప్పుడు, మన ప్రభుత్వం ఉన్నప్పుడు కొనుగోలు ఏ స్థాయిలో జరుగుతుండే, ఇవాళ ఏ స్థాయిలో ఉన్నదో ఆలోచన చేయండి. మొత్తం ఇప్పటి వరకు ఈ సంవత్సరం ఇప్పటికే 5 లక్షల క్వింటాలు కొనేది ఉండే, కానీ మొత్తం కలిపితే ఇప్పటిదాకా ఉన్నది 1,00,000 క్వింటాలు కూడా దాటలే. ఏమైతుంది మరి? ఎందుకైతుందంటే ఒకటే కారణం, అదో పనికిమాలిన యాప్ పెట్టినరు, రైతులకు వాడస్తలేదు, దానిలో చేయస్తలేదు. దాంతో ఇక్కడికి వస్తే కూడా మరి వీళ్ళు ప్రైవేటులతో ఏమైనా కుమ్మక్కైనరో ఏందో తెలియదు, ప్రైవేటులతో ఏమైనా మాట్లాడుకున్నారేమో తెలియదు, కానీ సిగ్నల్స్ ఉండే ఈ యాప్ వాడరాదు. పెద్ద మనుషులు ఆగమాగం పరిస్థితి, మళ్ళీ దాని మీదకెళ్ళి తోటి రాని కథ ఒకటి పెట్టి అనవసరంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ప్రైవేటులతో కూడా కుమ్మక్కైనరని నా అనుమానం, లేకపోతే ఇట్లా చేయరు. మీరు ఒక్క మాట ఆలోచన చేయండి, 5 లక్షలు కొనే కాడ 5 లక్షల క్వింటాల్ ఎక్కడ, 1,00,000 క్వింటాల్ ఎక్కడ? ఒక్కొక్క క్వింటాల్ మీద రైతుకి ఎంత నష్టం వచ్చిందంటే, మన ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా 8,000 కాడికి కొన్నాం. ఇవాళ నిజానికి ధర ఇవ్వాల్సింది 8,100, కానీ ఎంత ఇస్తున్నారు? బయట ప్రైవేట్లు అమ్ముకుంటే 5,900, 6,000, 6,200 ఎక్కువ వస్తున్నది. అంటే దగ్గర ఒక్కొక్క రైతుకు 1,200 నుంచి 1,400 దాకా నష్టం వస్తున్నది ఒక మరి క్వింటాల్ మీద. అంటే ఏ రకంగా ఎంత నష్టం అవుతున్నది దీన్ని బట్టే మీరు అంచనా వేయచ్చు. ఇంకొక దిక్కు ఇంకా విచిత్రమైన విషయం, కుటుంబ సభ్యులు ఉంటారు. ఇప్పుడే మా తమ్ముడు చెప్పిండు, అన్న మా అమ్మ పేరు మీద పొలం ఉన్నది, సోయాబీన్ వండించినాము. సోయాబీన్ వండి అన్నట్టు మా అమ్మ ఇక్కడికి వచ్చి అమ్మాలంటే 55-60 ఏళ్ళు ఉన్న పెద్ద మనిషి, మరి ఆమెకు మొఖాలు వస్తున్నాయి, ఆమె ఇక్కడికి రావాలి, ఫింగర్ ప్రింట్ వేయాలంటే ఇది ఎక్కడి కథ? నేను కొడుకును, వయసులో నన్ను, మరి నేనేం పనికి వస్తా, నేనేం చేస్తా అంటే నేనేమన్నా లంగనా, దొంగనా, స్మగ్లర్నా? నేనేడి కొంట పోతా? ఈ పాటి దానికి మేమేమైనా కోట్ల రూపాయలు సంపాదించుకుంటామా? మా అమ్మ వండించింది నేను వచ్చి మార్కెట్లో అమ్ముతా అంటే వీళ్ళకేం వచ్చింది అని అడిగాడు. కరెక్టేనా? ఇది పద్ధతేనా? ఈ ఫింగర్ ప్రింట్ విధానం పెట్టి ఆఖరికి పెద్ద వయసులో ఉండే పెద్ద మనుషులను కూడా ఆగం చేసి ఇబ్బంది పెడుతున్నారు అనే మాట. అచ్చా, ఇప్పుడు మనం వస్తున్నామని చెప్పి ఫింగర్ ప్రింట్ తీసేసారట, మంచి పని చేసారు, సంతోషం. అయితే ఇంకొక పని కూడా చేసిరట, సంతోషం. కనీసం ఇప్పటికైనా బుద్ధి వచ్చింది, ఇట్లనైనా బుద్ధి వచ్చింది. 7 కిలోలు కొనేదాన్ని 10 కిలోలు కూడా చేసిరట. 7 క్వింటాల్ మన్నించారు, 7 క్వింటాలు 10 క్వింటాలు చేసిరట, అది కూడా సంతోషం. కానీ అయితే జర్రా తొందరపడు. ఇంకొక మాట, నిన్న మేము ఇక్కడికి వస్తున్నామని తెలుసుకున్నారు. ఇక మంత్రి గారు జర్రావు మేము ఇక్కడికి వస్తున్నామని తెలుసుకొని నిన్న క్యాబినెట్ మీటింగ్ ఉండే. క్యాబినెట్ మీటింగ్ లా ఇంత ఇంపార్టెంట్ ముచ్చట, ఆదిలాబాద్ జిల్లాలో, వరంగల్ జిల్లాలో, మహబూబ్నగర్ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో, తెలంగాణలో దగ్గర 50% జిల్లాలలో దగ్గర 50 లక్షల ఎకరాల్లో పత్తి పండిస్తారు. మరి 50 లక్షల ఎకరాల్లో పత్తి పండించే లక్షలాది మంది రైతన్నల మీద ప్రభుత్వానికి ప్రేమ ఉంటే క్యాబినెట్లనే నిర్ణయం తీసుకొని చేయాలి వెంటనే పని. కానీ ఏం చేసారు వాళ్ళు? యాక్టింగ్ చేస్తున్నారు. మనం వీడికి వస్తున్నామని తెలుసుకొని వ్యవసాయ మంత్రి గారు ఏదో వీడియో కాన్ఫరెన్స్ పెట్టినా అంటాడు. ఎవరితో పెట్టినావు? కేంద్రంలో ఉండే ఎవరితో, ఎల్లైతోనో పుల్లైతోనో పెట్టిండట. నేనేమంటున్నా అంటే, నిజంగా నీకు ప్రేమ ఉంటే నువ్వు వెంటనే క్యాబినెట్లోనే ప్రకటించేది ఉండే.
నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వమే బరాబర్ అతివృష్టి వల్ల అధిక వర్షపాతం వల్ల ఇలా నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి 20,000 రూపాయలు ఇస్తానని దమ్ముంటే చెప్పేది ఉండే. అది చెప్పరు. అదొకటే కాదు, ఇలా ఘోరమైన ముచ్చట ఏంటి అంటే అసలు 7 కింటాలే కొంటాం, 7 కొంటాం ఎకరానికి. ఇప్పుడే అన్న చెప్పినాడు, ఒక మాట్లాడిన రైతన్న కొన్ని దగ్గరలో జైనత్ల బేలాల 15 కింటాలు 20 కింటాల దాకా వండుతుంది, మరి మిగతాది ఎక్కడ అమ్ముకోవాలి అనే మాట అడిగాను. బరాబర్ మీకు ఖచ్చితంగా గతంలో ఎట్లయితే 13 కింటాల దాకా కొందరో అది కొనేటట్టు చేయించే బాధ్యత మాది. 10 కింటాలు సరిపోదు, 13 అయ్యేదాకా కొట్లాడదాం, బరాబర్ దిగి రావాలి. మాయిశ్చర్ కంటెంట్ కూడా తప్పకుండా వాళ్ళు ఏదైతే ఇలా పరిమితి పెట్టినరో దాన్ని కూడా ఎత్తేసి 20 నుంచి 22 దాకా కంపల్సరీ ఒప్పుకునేటట్టు కొట్లాడదాం. వీడికెళ్ళి సిసిఐ దగ్గరికి పోదాం. నేను వీడికి వస్తుంటే రామన్న సాబ్ చెప్పిండు, అన్న మా పరిస్థితి ఎట్లున్నదంటే మా రైతులది ఆదిలాబాద్ లో కొనబోతే కొరివి అమ్మబోతే అడివి అన్నట్టు అయిపోయింది మాది. కేసీఆర్ గారు ప్రభుత్వం పోయినాక కరెంటు చక్కగా వస్తలేదు, రుణమాఫీ చక్కగా కాలేదు, పోనీ యూరియా బస్తాలు ఇస్తారంటే యూరియా బస్తాలు ఇస్తలేడు, ఆఖరికి అమ్ముకుందామంటే ఇవాళ కొనేటోడు కూడా దిక్కులేడు. ఏం చేయాలన్నా మా బతికిట్లు అయిపోయింది. ఇవాళ ఇక్కడ ఉన్నదేమో చూస్తే బీజేపీ ఎమ్మెల్యే, ఆడ ఉన్నదేమో బీజేపీ ఎంపీ. నిజంగా చెప్పాలంటే సిసిఐ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, సిమెంట్ కార్పొరేషన్ కాటన్ కార్పొరేషన్ రెండు ప్రభుత్వమే. ఇక్కడ సిసిఐ తెరిపిస్తా అని చెప్పారు ఎలక్షన్లకు ముందు, యాదుకున్నదా? సిమెంట్ కార్పొరేషన్ అది తెరిపియలే. పోనీ కాటన్ కార్పొరేషన్ అన్నా ఏమైనా చేస్తారా అంటే కాటన్ కార్పొరేషన్ కూడా కనీసం పత్తి కొనుగోలు చేసే పరిస్థితి కూడా లేదు. ఇంకొక మాట కూడా మీకు తెలియాలి, నేను మంత్రిగా ఉన్నప్పుడు, రామన్న గారు కూడా మంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు మా దగ్గరికి సౌత్ ఇండియా మిల్స్ అసోసియేషన్, ఎవరైతే జిన్నింగ్ మిల్స్ స్పిన్నింగ్ మిల్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఒక పెద్ద అసోసియేషన్ వాళ్ళు మా కాడికి వచ్చారు. వాళ్ళు చెప్పిన మాట ఇది నా మాట కాదు. వాళ్ళు అన్నారు, సార్ మొత్తం భారతదేశంలో పత్తి పండించే రాష్ట్రాలలో ముఖ్యమైన రాష్ట్రాలు ఏమిటి అంటే గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఈ 5 రాష్ట్రాలు ఉంటాయి సార్. కానీ 5 రాష్ట్రాలలో అన్నిటికన్నా బేహతరీన్ పంట, అన్నిటికన్నా బేహతరీన్ పత్తి పండించేది